కాలంలో ఆ కాలం అయితే మనిషికి ఆరోగ్యం. కేసీఆర్ ఉంటే మంచిగా వానలు పడు కదా. నీళ్లు మంచి ఇడవలేదే కేసీఆర్ ఎన్నిసార్లు ఇడిచిండు నీళ్లు. మన లేబర్ బతకాలి, రైతులు బతకాలి, రైతులు స్థలం అంటే నేను స్థలం ఉంటుంది ఇడిచింది. మరి ఆయన ఎక్కిండు ఏమో మీకేరక మరి ఓటు ఎవరికి వేసినావు నువ్వు? నిజం చెప్పే ఓటు ఎవరికి వేసినావు? ఏదంటే నాది అది ఏది ఎర్రా సుత్త కొడవలా మరి ఇంకేదే దేనికి వేసినావు? ఎర్రజెండే కదా. ఎర్రజెండకి వేసినావా? దేనికి వేసినావు? గులాబీ. గులాబీ పువ్వుకి వేసినావు? అరే మళ్ళీ అట్లా అంటావు. అరే గులాబీ అంటే కదే రన్నింగ్. ఆహా కారా గులాబీ. గులాబీ అంటే మరి గులాబీ అంటే ఎర్రజెండ కదా. అది ఎర్రజెండ అంటున్నా. ఇది మరి కేసీఆర్ కారు గుర్తు. కారు అనాలి మరి. కారు అనం కదా మనం. అటు ఇటు పెట్టి కేసీఆర్ని అయితే ఓడగొట్టినావు అంతేనా? ఊళ్ళో గెలిపించిన పల్లరాజేశ్వర రెడ్డి ఎట్లా వచ్చిన గెలిపిస్తేనే వచ్చింది. అక్కడ ఆ సీట్లో మేమేం చేయాలి? మన పల్లరాజేశ్వర రెడ్డి వచ్చింది మనకు కానీ జిల్లాలో గెలిపించిన లేదు. గెలిపించిన పల్లరాజేశ్వర రెడ్డి మన జిల్లాలో గెలిచింది మన ఆడొచ్చింది. కరెక్టే. మరి ఈ ఖర్చు ఒక కొన్ని ఊళ్ళో అసలే కాదు. ఇక కరెక్టే కానీ ఇప్పుడు అటు ఇటు పెట్టి ఇప్పుడు నీకు పెంచిన ఎట్లా అంటావు మరి? నేను మాట్లాడినా రాత్రి మొన్న రేవంత్ రెడ్డితో మాట్లాడితే చేస్తానే ఒకదానికి ఒకటి చేస్తాను. నా దగ్గర 20 కోట్లు నేను ఏం చేయాలంటాడు. అరే ఆ కోట్లు నువ్వు ఒక్కనే ఉన్నా? మొన్న మాట్లాడినా నేను కదే లేని వాళ్ళకి చేయి మరి జాబు మీ లేని వాళ్ళకి పింఛన్ అయితే అని నేను అన్నా. అంటే చేద్దాం బిడ్డ అని ఆయన అనబట్టే. తొందరపడితే అయితే అదే అనబట్టే ఏం చేస్తామే. ఏందనుకుంటాం రేవంత్ రెడ్డి తలుచుకుంటే అవుతుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీసరికి మరి రేవంత్ రెడ్డి మరి కారేనా మళ్ళీ 10 ఏళ్ళక? ఇప్పుడు 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 నీకు కేసీఆర్ కావాలని ఉందా లేదా? కేసీఆర్ని తెచ్చుకుందామట మళ్ళీసారి పేటు పెట్టి కేసీఆర్ని తెద్దామంటావు అంతేనా? ఎట్లయినా 2029లో మళ్ళీ ఎలక్షన్ జరిగి ఆడే అంతేనంటవా? 600 కానీ 1,90,000 కానీ 1,90,000 పోయినా కానీ వచ్చేది వస్తాడు అంతేనంటవా? నోరు మూసుకొని మోననే గీడ పెట్టి ఆడా జనగాం వరంగల్లో పెట్టిండే. ఇంకా మస్తు దూరం జనగాల. అంతేనా? పోయినావా మీటింగ్? ఓడి దేవుడు ఈడే మీటింగ్ ఉంటే నరిమేట పోవాలి నడుచుకుంటా. అబ్బాబ్బాబ్బా అంతేనా? మేము ఏం పని తీసుకపోయి తిన్నాం పన్న మందు రాజ స్టాక్ ఓసి దాటలు కూడా రాయల్ స్టాక్ తాగొచ్చు. ఇక రాజ స్టాక్ చేసి మరి ఏం పెట్టిరు? మటన్ పెట్టిరా, చికెన్ పెట్టిరా, పులిహోర పొట్లరా? చికెన్ తో మంచిగా నిమ్మలంగా కడుపు నిండా తిన్నరు వచ్చిర్రు. ఇక బిర్యానీ కాదు చికెనే, అది మామూలు అన్నమే కానీ ఇక అది అన్నం వండుకున్నాం బాగుని బస చేసుకుంటాం. చూసినావా ఆయన ఓడిపోయినాక కూడా ఇంత తిరిగి జనాల గురించి ఆలోచన చేస్తానంటే వాస్తవానికి కేసీఆర్ గ్రేటే. అంతేనా? అవునా కాదా? ఇప్పుడు మనది ఎవరు? మనది ఉన్నదో పూర్తి కానీ ఏ ఊరు అయితే కానీ ఇక ఏ ఊరే. అరే అడగాలి ఎప్పుడైనా మీ ఊరికి వచ్చినప్పుడు. ఏ ఊరే అంటే ఏ ఊరే? ఏ ఊరే మీది? మాదే. ఏ ఊరు అంటున్నా? ఊరి పేరే ఊరా? సుంచనకోట. ఊరి గీనే కదా. మరి ఏందనుకుంటున్నావు? సరే మరి ఎట్లయితే ఉన్నది ఇక రేవంత్ రెడ్డితో అయితే చెప్పినా నీకు వచ్చేసారి పెడతాడు కావచ్చు పింఛని. మరి అయిపోయినాక పెడతాడు. మరి ఎప్పుడు పెడతాడు? ఇంట్లో కూర్చున్నప్పుడు గ్యారెంటీ పెడతాడు. అంతేనంటవా? సిద్ధం మరి అనగానే అయితే అదే మరి పెడతాడు కావచ్చు. ముఖ్యమంత్రి రావాలి అంతేనంటవా? నీకు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ని ఈసారి తెప్పించుకుంటే నీ ఎటు పెట్టి కేసీఆర్తో మాట్లాడిస్తా. సరే కేసీఆర్తో మాట్లాడి ఏదన్నట్టు సెట్ చేస్తా. సరేనా? ఉంటా మరి. కేసీఆర్తో మాట్లాడమంటావా? మాట్లాడి చెప్పేదానికి చెప్తాను. నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని దగ్గర పెట్టుకో. మరి నేను ఎల్లుండి వచ్చినాక CEO సార్ వస్తారు. ఆ సార్తో మాట్లాడిచ్చి మళ్ళీ వచ్చేసారి ఇప్పుడు కాదు నీకు పింఛన్ వచ్చేది. ఇప్పుడు రాదు ఇక నీకు. అదే మళ్ళీ మనకు ఎటు పెట్టి కేసీఆర్ వస్తే నీకు పింఛన్ రప్పించే బాధ్యత నాది. ఏమంటున్నా? నిన్ను ఏ పొక్కలున్నా కానీ తీసుకో రప్పిస్తా. వస్తాడు తెప్పిస్తా అంటాడుగా. అదే చెప్పిండు వస్తాడు. ఎందుకు నమ్మకం లేదే? ఏమంటావు పెద్ద మనిషి? పోతాడు. కాదు మళ్ళీ